వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు ఏపీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు కొనసాగించగా కొద్ది రోజుల క్రితమే ఎన్ఐఏ ఈ కేసు విచారణను ప్రారంభించింది. అయితే నిన్న విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్ఐఏ అధికారులు నిందితుడిని తమ ముందు కాకుండా రహస్యంగా కూడా విచారించారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు శ్రీనివాసరావును విజయవాడ జైలుకు కాకుండా రాజమండ్రి జైలుకు తరలించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ కేసు విచారణకు సంబంధించిన స్పెషల్ రిపోర్ట్ ఏపీ హైకోర్టు నుంచి మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఓవర్ టు యు. విపక్ష నేత వైఎస్ జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ ఎయిర్పోర్ట్లో దాడి చేసిన కేసు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఈ కేసు వ్యవహారంలో ఈ నెల 4వ తారీఖున జగన్ తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విచారణ బృందం నుంచి ఎన్ఐఏకు అప్పగించాలని ఆయన కోరడం జరిగింది. అయితే అప్పటికే ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని డిసెంబర్ 31వ తారీఖున కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడంతో జనవరి 1వ తారీఖున అప్పటికే ఎఫ్ఐఆర్ ఎన్ఐఏ ఫైల్ చేసింది. దీంతో ఈ కేసు విచారణ ఎన్ఐఏ చేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం హైకోర్టు ప్రాంగణం వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులకు ఈ హైకోర్టు వేదిక అయింది. ఎందుకంటే ప్రధానంగా మనం తీసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 11వ తారీఖున ఎన్ఐఏ ఏదైతే విజయవాడ ప్రత్యేక కోర్టులో నిందితుడు శ్రీనివాసరావును విచారణ నిమిత్తం హాజరుపరచడం జరిగింది. 7 రోజుల పాటు ఎన్ఐఏకు కస్టడీకి ఇవ్వాలని కోరడం జరిగింది. దీంతో 7 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇవ్వడంతో ఈ నెల 12వ తారీఖున ఆయన్ను వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్కు విజయవాడ నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే 18తో కస్టడీ ముగియడంతో 18వ తారీఖున మరొకసారి విజయవాడ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చి ఆయన్ను హాజరుపరచడం జరిగింది. ఈ రెండు పరిణామాల తరువాత తీసుకుంటే కనుక ఏదైతే 17వ తారీఖున ప్రధానంగా ఎన్ఐఏ రాష్ట్ర ప్రభుత్వ విచారణ బృందం తమకు సహకరించటం లేదని కూడా ఈ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా వాదోపవాదాలు జరిగాయి. మరోవైపు 18వ తారీఖున ఎన్ఐఏకు సంబంధించినటువంటి బృందం కోడికత్తి శ్రీనివాసును విజయవాడ ప్రత్యేక కోర్టులో తీసుకువచ్చి ఇక్కడ మరొకసారి హాజరుపరచడం జరిగింది. ఇక్కడ అనేక మలుపులు ఈ కేసు తీసుకుంది. ఎందుకంటే శ్రీనివాసరావు ప్రధానంగా 2-3 అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ ఎన్ఐఏ కోడికత్తి కేసు వ్యవహారంలో ఎన్ఐఏ అధికారులు ఏమైనా తను ఇబ్బంది పెడుతున్నారా అని కోర్టు ప్రశ్నిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. అయితే తాను జైల్లో ఉన్న కాలంలో ఒక 22 పేజీల లేఖ రాసుకున్నాను. ఆ లేఖను అధికారులు బలవంతంగా లాక్కున్నారు. దాన్ని తిరిగి తనకు ఇప్పించాల్సిందిగా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఇదే సమయంలో శ్రీనివాసరావు తరపు న్యాయవాది తమ క్లయింట్ను కనిపించకుండా కొన్ని గంటల పాటు మాయం చేశారు అని చెప్పి ఎన్ఐఏ మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మొత్తం మీద తీసుకుంటే కనుక నిన్న విచారణాధికారులు ఇక్కడ విజయవాడ కోర్టు ఏదైతే జైలు ఉందో విజయవాడ జైల్లో ఉంచడం తనకు శ్రేయస్కరం కాదు, తను రాజమండ్రి కానీ విశాఖ జైలుకు కానీ తరలించాలని కూడా శ్రీనివాసరావు కోరిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఎన్ఐఏకు ఈ కేసును అప్పగించడం రాష్ట్రం యొక్క విచారణ అధికారాలను లాక్కోవడమే కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలు అటు డీజీపీ, ముఖ్యమంత్రి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా చర్చించి అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి హౌస్ మోషన్ను మూవ్ చేయాలి హైకోర్టులో. ప్రస్తుతం వెకేషన్ బెంచ్ ఉంది కాబట్టి న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి హౌస్ మోషన్ వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి హౌస్ మోషన్ను నిన్ననే అంటే 18వ తారీఖునే పూర్తి స్థాయిలో సిద్ధం చేసినప్పటికీ కూడా ఈరోజు న్యాయమూర్తి అందుబాటులో ఉండడంతో కొద్దిసేపటి క్రితం నోవాటెల్కు వెళ్ళి ఈ హౌస్ మోషన్ను మూవ్ చేయడం జరిగింది. అయితే న్యాయమూర్తి కూడా ఒకటే విషయం చెప్పారు, ఇప్పుడు అంత అర్జెన్సీ లేదు, దీనికి సంబంధించి లిస్టింగ్ చేస్తాము అని చెప్పి సోమవారం విచారణకు స్వీకరిస్తామని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నట్టుగా అడ్వకేట్ జనరల్ వాదన. ఇదే సమయంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి న్యాయవాది సుజాత శర్మ చెబుతున్న విషయం ఏంటంటే హౌస్ మోషన్ను రిజెక్ట్ చేశారు, ఏవైనా కేసు పూర్వాపరాలు ఉంటే సోమవారం చూసుకుందామని న్యాయమూర్తి చెప్పినట్టుగా మీడియాకు వెల్లడించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద తీసుకుంటే కానీ ఈ కేసు మొత్తం కూడా అనేక టర్న్లు అనేక ట్విస్టులు తీసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే కోడికత్తితో దాడి చేయడమే ఒక రకంగా ఒక విచిత్రమైన విషయం అయితే కోడికత్తి దాడి తరువాత ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేయకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు టేకప్ చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకుని టేకప్ చేసింది. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఫిర్యాదు చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని నిందితుడికి బెయిల్ కూడా రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా
కనీసం ఫిర్యాదు కూడా చేయలేదనే అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెస్తోంది. అదే సమయంలో ఇటు ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కోర్టులో ఆ వ్యక్తిని ప్రవేశపెట్టినప్పుడు అనేకమైనటువంటి అంశాలపై న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు కానీ, ఆ నిందితుడు చెప్పిన దానికి కానీ, లాయర్లు చెప్తున్న దానికి కానీ రోజుకొక కొత్త ట్విస్ట్ను ఈ కేసులో వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీనివాసరావు ఏదైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి యొక్క వ్యవహార శైలి విషయంలో కూడా నిందితుడు కూడా ఎన్ఐఏ పట్ల తన అభ్యంతరం వ్యక్తం చేయనప్పటికీ కూడా ఎన్ఐఏకు అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తీసుకోవడమే, కాబట్టి దీన్ని పునఃసమీక్షించాలి, ఎన్ఐఏకు ఈ కేసును అప్పగించకుండా ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి హౌస్ మోషన్కి సంబంధించి అటు న్యాయమూర్తి ఈరోజు నోవాటెల్ హోటల్లో విచారణ చేశారు. దానికి సంబంధించి కూడా ఆయన సోమవారానికి ఈ విషయం ఏమైనా ఉంటే చూద్దాం, ప్రస్తుతం అర్జెన్సీ లేదని చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే అడ్వకేట్ జనరల్ తరపు నుంచి మాత్రం దీన్ని లిస్టింగ్కి చేయబోతున్నారు, సోమవారం దీనికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అనేక ట్విస్టులు, అనేక టర్న్లు తీసుకున్న ఈ కేసు ఒక రాష్ట్ర చరిత్రలోనే చాలా సంచలనాత్మకమని మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇక్కడ వచ్చిన తర్వాత హైకోర్టులో అతి కీలకంగా ఈ కేసు విచారణ అయితే హైకోర్టు సమీపంలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టులో కూడా ఈ కేసును సంబంధించి వైసీపీ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కూడా చాలా సంచలనమే అని చెప్పాలి. మొత్తం మీద తీసుకుంటే ఈ కేసుకి సంబంధించి పూర్తి అంశాలను సోమవారం పరిశీలిస్తామని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కేశవ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైకోర్టు ప్రాంగణం, విజయవాడ నుంచి.